ఈ రోజుల్లో మనకున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా? మన అతి తెలివి. మనం ప్రతి విషయాన్ని విశ్లేషిస్తాం, లెక్కలు వేస్తాం, ఎవరితో ఎలా మాట్లాడితే మనకు లాభం వస్తుందో ప్లాన్ చేస్తాం. లోక జ్ఞానం అనే పేరుతో మనం కపటత్వాన్ని అలవర్చుకున్నాం. ఎప్పుడు ఏదో ఒక వ్యూహం, ఎప్పుడు ఎవరినో ఇంప్రెస్ చేయాలనే తపన. మనకి ప్రశాంతత ఎందుకు కరువైందో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే మనం మన సహజత్వాన్ని కోల్పోయాం. లోపల ఒకటి ఉంటుంది, బయట మరొకటి చూపిస్తాం. ఈ ద్వంద్వ స్వభావమే మనల్ని నిరంతరం ఒత్తిడికి గురి చేస్తుంది. మనం మనసు విప్పి మాట్లాడలేకపోతున్నాం, మన బలహీనతని ఒప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే అమాయకుడు అనిపించుకోవడం ఈ సమాజంలో ఒక అవమానంగా భావిస్తున్నాం. కాబట్టి ఈ సమస్యకి మూలం మన పెరుగుదలలోనే ఉంది. చిన్నప్పటి నుంచి మనకు నేర్పించింది ఏమిటి? తెలివిగా ఉండాలి, ఎవరితోనూ మోసపోకూడదు, నీ స్వార్థం నువ్వు చూసుకోవాలి. ఫలితంగా మనం ఎదుటి వారిని మనుషులుగా కంటే ఒక అవకాశంగా చూడటం మొదలుపెట్టాం. అతి తెలివి మనిషిని మెల్లగా ఒంటరి చేస్తుంది. మీరు గమనించారా? మేధావులు అని చెప్పుకునే చాలా మంది మనసు నిండా అసూయ, లోపల శూన్యతతో నిండి ఉంటారు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు హృదయం ఎండిపోతే జీవితం నిస్సారమవుతుంది. జ్ఞానం అంటే కేవలం సమాచారాన్ని పోగు చేయడం కాదు, మనసు నిర్మలంగా ఉంచుకోవడం. మనం ఎందుకు ఇంత కపటంగా మారామంటే మనకి దేని మీద సంపూర్ణమైన నమ్మకం లేదు. మనల్ని మనం నమ్మం, ఎదుటి వారిని నమ్మం, ఆఖరికి ఆ సృష్టిని కూడా నమ్మం. ప్రతిదానికి లాజిక్ వెతుకుతాం. ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని ఎలా నమ్ముతాడో ఆ స్థాయి నమ్మకం మనలో చచ్చిపోయింది. అందుకే మన పూజల్లో క్వాలిటీ లేదు, మన బంధాల్లో ఆత్మీయత లేదు. కేవలం మెదడుతో ఆలోచించి బ్రతికేస్తున్నాం కాబట్టే హృదయానికి అందాల్సిన ఆనందం మనకి అందటం లేదు. ఈ చక్ర వ్యూహం నుండి బయటపడాలంటే మనకు కావాల్సింది సరళత్వం. పరమహంస గారి జీవితమే ఒక పెద్ద పాఠం. ఆయన శాస్త్రాలు చదవలేదు, కానీ సత్యాన్ని దర్శించారు. ఆయన రహస్యం ఏంటో తెలుసా? అమాయకత్వమే అసలైన శక్తి. దేవుడిని లేదా మీరు నమ్మే ఒక గొప్ప లక్ష్యాన్ని ఒక తల్లిలా ప్రేమించండి. ఒక బిడ్డని తన తల్లి అడగడానికి ఎటువంటి సంకోచం ఉండదు, ఎటువంటి ప్లానింగ్ ఉండదు. ఆకలైతే ఏడుస్తుంది, కావాల్సింది సాధించుకుంటుంది. మనం కూడా మన లక్ష్యం పట్ల లేదా దైవం పట్ల అంతటి మొండితనాన్ని, అంతటి పారదర్శకతను కలిగి ఉండాలి. అతి తెలివి పక్కన పెట్టి హృదయాన్ని తెరవాలి. మీరు ఎవరి ముందు ఏ ముసుగు వేసుకున్నా మీ ఆత్మ ముందు, ఆ పరమాత్మ ముందు మీరు నగ్నంగానే ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ ముసుగులు ఎందుకు? మనలోని కల్మషాన్ని, మనలోని భయాలను భేషజాలు లేకుండా ఒప్పుకున్నప్పుడే మార్పు మొదలవుతుంది. సంక్లిష్టతలో కాదు, సరళత్వంలోనే అసలైన దైవత్వం ఉంది. మీ ఆలోచనల్లో క్లారిటీ రావాలంటే ముందు మీ మనసులో ఉన్న కుతంత్రాలను వదిలేయాలి. ఈ క్షణం నుంచి మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న పని చేయండి. ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు మీతో మీరు గడపండి. ఆ సమయంలో మీరు ఏ బాధ్యతలో ఉన్న వ్యక్తి కాదు, ఏ హోదాలో ఉన్న వ్యక్తి కాదు, కేవలం ఒక బిడ్డలా మారిపోండి. మీ మనసులో ఏముందో అది ఉన్నది ఉన్నట్లుగా ఈ సృష్టికి లేదా మీ అంతరాత్మకి చెప్పుకోండి. నాకు ఇది తెలియడం లేదు, నన్ను నడిపించు అని అడగడంలో తప్పు లేదు కదా. అది బలహీనత కాదు, అది ఒక గొప్ప ధైర్యం. నిజమైన మేధస్సు అంటే లోకాన్ని గెలవటం కాదు, మనసులోని కపటత్వాన్ని గెలవటం. మీరు ఎంత సరళంగా ఉంటే మీ జీవితం అంత ప్రశాంతంగా మారుతుంది. మనుషుల మధ్య ముసుగులు తీసి మాట్లాడటం మొదలు పెట్టండి. స్వార్థం లేని చోట భయం ఉండదు, భయం లేని చోట ప్రశాంతత ఉంటుంది. పరమహంస గారు చెప్పినట్లు మీరు ఒక పసిపిల్లాడిలా మారితే ఈ ప్రపంచం మీకు ఒక ఊయలలా కనిపిస్తుంది. అతి తెలివితో గీసుకున్న గీతలు చెరిపేయండి, హృదయాన్ని ప్రేమతో నింపండి. నేటి నుంచే ఆ ముసుగు తీసేసి మీ అసలైన స్వరూపంతో జీవించడం ప్రారంభించండి. అప్పుడే మీరు నిజమైన శక్తిని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.